తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. Welcome to iDream. Na peru Lumbini. Today we have Subhash Babu sir with us, mutual fund distributor. Let's talk to him. Hello sir. Hello. Sir, gold and silver prices are like skyrocketing అని చెప్పొచ్చు. సో గోల్డ్ చూసుకుంటే మనకు 10 grams కి 1,60,000 యాజ్ ఆఫ్ టుడే. అలాగే సిల్వర్ చూసుకుంటే 3,60,000 ఉంది కేజీ సిల్వర్. సో ఇలాగా మనం రేట్స్ అయితే పెరుగుతున్నాయి. బట్ ఈటీఎఫ్స్ గురించి మాట్లాడితే ఈ మధ్య కాలంలో పడ్డాయి. సో ఇప్పుడు దాని గురించి మీరు ఏం చెప్తారు అండ్ వాట్స్ యూర్ కామెంట్ ఆన్ దట్ సార్? షూర్. ఈ గోల్డ్ అండ్ సిల్వర్ డెఫినెట్గా లాస్ట్ 1 year నుంచి చాలా పెరుగుతోంది. సిల్వర్ మేబీ లాస్ట్ 2 to 3 monthsలో విపరీతంగా పెరిగిపోయింది. గోల్డ్ని మించి సిల్వర్ పెరిగిపోయింది. గోల్డ్లో 1 yearలో 40%, 50%, సిల్వర్ ఒక 3 monthsలోనే 60-70% ఆ రేంజ్ పెరిగిపోయింది. రైట్. దాని కారణాలు చాలా ఉన్నాయి. ఒకటేమో ఇండస్ట్రియల్ డిమాండ్ పెరిగింది సిల్వర్ కోసం. మనం సిల్వర్ ఈవీ వెహికల్స్ వాడతారు, తర్వాత చాలా వాటిలో మనం డే టు డే ఐటమ్స్ కూడా వాడతారు సిల్వర్ని. బిసైడ్స్ ఆర్నమెంటల్ జ్యువెలరీ యూజ్ కింద కాకుండా. సో అది డిమాండ్ పుష్ వల్ల ప్రైసెస్ చాలా పెరిగిపోయింది. ఇంకోటి డాలర్ కూడా దీనికి ఒక కారణం. సిల్వర్ గోల్డ్ పెరగడానికి కారణం కూడా డాలర్ వాల్యుయేషన్స్ కూడా ఒక ఇంపాక్ట్, మేజర్ ఇంపాక్ట్. ట్రంప్ పాలసీస్ కూడా డెఫినెట్గా గోల్డ్ ప్రైసెస్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ గోల్డ్ ప్రైసెస్ కొంచెం మొన్న సాఫెన్ అయింది ఒక 2-3 days బ్యాక్. అంటే కొంచెం తగ్గింది. అంటే పెరిగే స్పీడ్ కొంచెం స్లో డౌన్ అయ్యి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా వచ్చి మళ్ళీ గ్రీన్లాండ్ మ్యాటర్లో కొంచెం అంటే వరల్డ్లో అన్సర్టనిటీ ఉంటే, అంటే వార్ అయ్యేలా ఉన్నా, లేకపోతే ఏదైనా యుఎస్ పాలసీస్ కొంచెం ప్రెషర్లో ఉన్నా, ప్రపంచం ఒక రిస్క్ కింద పర్సీవ్ చేసినప్పుడు అందరూ గోల్డ్ కొని పెట్టుకుంటారు యాజ్ బ్యాకప్ ప్లాన్ కింద, సేఫెస్ట్ హెవెన్, సేఫ్ హెవెన్ కింద. సో గ్రీన్లాండ్లో మన ఆల్మోస్ట్ ట్రంప్ బై హుక్ ఆర్ కుక్ తీసేసుకుంటాను, బై ఫోర్స్ అదర్వైజ్ తీసుకుంటాను అని పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవ్వడం అండ్ వార్ లైక్ సినారియో వచ్చేసింది గ్రీన్లాండ్. లక్కీగా అది మన డవోస్లో మీటింగ్ అయినప్పుడు అది కొంచెం ఫిజర్ అవుట్ అయిపోయి వార్ అవ్వకపోవచ్చు అని ట్రంప్ అన్నాడు, వార్ చేయని అన్నాడు. కానీ ఎంతవరకు అది మనం నమ్మాలో తెలియదు అది. సో ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ని ప్రైసెస్ పుషప్ చేస్తున్నాయి. మొన్న ఈ డవోస్లో అతను అనౌన్స్మెంట్ చేయడంతో, అంటే గ్రీన్లాండ్ నాకు ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఒక చిన్న మిలిటరీ బేస్ పెట్టుకుంటా కూడా దాంతో మాకు ఇబ్బంది ఉంటుంది అని చెప్పడంతో కొంచెం మళ్ళీ టెంపర్స్ సాఫెన్ అయ్యాయి. దాంతో గోల్డ్ ప్రైసెస్ కొంచెం మళ్ళీ నార్మలైజ్ అయ్యాయి. అలాగే సిల్వర్ కూడా నార్మలైజ్ అయ్యింది. కానీ ఇండియాకి వచ్చేప్పటికీ ఈటీఎఫ్స్ మనం చాలా ఇన్వెస్ట్ చేసాం. గోల్డ్ అండ్ సిల్వర్ అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, గోల్డ్ బాగా పెరిగిపోతే ఇన్వెస్ట్ చేద్దాం అనేది కూడా ఫిజికల్ గోల్డ్ కొని పెట్టుకున్నారు చాలామంది. అదొక రూట్ ఇన్వెస్ట్మెంట్స్కి. ఇంకోటి గోల్డ్ ఈటీఎఫ్, ఇంకోటేమో గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్. అంటే ఈటీఎఫ్ అంటే అది తెస్తుంది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. అది దాంట్లో ఆ ఈటీఎఫ్లో ఒక ప్రీమియం ఎలిమెంట్ ఉంటుంది దాంట్లో. అంటే నార్మల్గా గోల్డ్ కొని పెట్టుకుంటే మాది వేరు, ఒక అసెట్ని మనం బ్యాకప్ కింద పెట్టుకున్నప్పుడు కొంచెం ప్రీమియం పే చేయాలి ఈటీఎఫ్ కోసం. ఆ ప్రీమియం ఈ కంపెనీస్ కొంచెం ఎక్కువ ప్రీమియం ఛార్జ్ చేయడంతో ప్రైసెస్ యాక్చువల్ యూనిట్ కంటే ఎక్కువ తీసుకోవడం జరిగింది. పెరిగింది. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు. సరే, చాలామంది కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏముంటుంది అని ప్రాఫిట్ బుకింగ్ కోసం కూడా చేస్తుంటారు. అంటే ఒక 1 week 10 daysలో 10% పెరిగిన చాలా నాకు ఎగ్జిట్ అయిపోవడం, మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం చాలామంది చేస్తుంటారు ప్రాఫిట్ బుకింగ్. అలాగే మొన్న 3 days బ్యాక్ ప్రాఫిట్ బుకింగ్ చేశారు 2 days బ్యాక్. దాంతో కొంచెం షార్ప్ డిప్ చూసాం మనం. 20% డిప్ ఇన్ సిల్వర్ ఈటీఎఫ్ ప్రైసెస్లో, 10% డిప్ ఇన్ గోల్డ్ ప్రైసెస్ చూసాం ఈటీఎఫ్ ప్రైసెస్. వేరే మెటల్ అంత పడలేదు, సిల్వర్ అంత పడలేదు, గోల్డ్ అంత పడలేదు, కానీ ఈటీఎఫ్ ఎక్కువ పడింది. దాంతో కన్ఫ్యూజన్, ఈటీఎఫ్ ఎందుకు పడింది, గోల్డ్ పడలేదు కదా, ఈటీఎఫ్ సిల్వర్ పడింది. కానీ అలా కొంచెం మైండ్లో డెఫినెట్గా ఇది అందరికీ ఇబ్బంది కలిగించింది. కానీ ఇది ఫ్యాక్ట్. ఆ ప్రీమియమ్స్ వల్ల కొంచెం ఈటీఎఫ్ని నార్మలైజ్ చేసి ప్రాఫిట్ బుకింగ్తో మళ్ళీ ప్రైసెస్ స్టెబిలైజ్ అయింది. బట్ ఇవాళ మళ్ళీ ప్రైసెస్ మళ్ళీ కొంచెం పెరిగిపోయి ఈటీఎఫ్ ప్రైస్ కూడా. సో పెర్హాప్స్ ఇది చిన్న కరెక్షన్ మాత్రమే ఈటీఎఫ్. అది పెద్ద పాయింట్ వరీ కాదు. రియల్ వరీ ఈజ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ యాజ్ ఇట్ ఈస్గా. అవి ఎలా ఉండబోతున్నాయంటే మన గ్లోబల్గా కానీ ఈ జియో పాలిటిక్స్ కొంచెం స్టెబిలైజ్ అయితే, సాఫెన్ అయితే అప్పుడు మన గోల్డ్ నార్మలైజ్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు చాలా అంటూ ఉంటారు 70,000 అయిపోతుంది, 80,000 అయిపోతుంది అని. అయితే మంచిదే, అంత డ్రాస్టిక్ చేంజ్ అయితే డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. కానీ ప్రస్తుతం మాత్రం డిఫికల్ట్ గా కనిపిస్తుంది. దట్ గివ్స్ హోప్. yes, no doubt. ఎందుకంటే ఇండియాస్ లార్జెస్ట్ కన్స్యూమర్
గోల్డ్ అండ్ ఆల్సో సిల్వర్. రెండు మన హైయెస్ట్ కన్జ్యూమర్స్ యాక్చువల్గా గోల్డ్ వరల్డ్లో. ఓకే. సో గోల్డ్ ప్రైసెస్ నార్మలైజ్ అవకాశం అయితే ఉంది, మేబీ ఆఫ్టర్ 6 months 1 year. సిల్వర్ అయితే ఇండస్ట్రియల్ డిమాండ్ కాబట్టి అది ఇంకొంచెం వెలిగే సస్టైన్ అవ్వచ్చు ప్రైసెస్. ఓకే. దాని లాజిక్ ఈజ్ కన్సంప్షన్, ఇండస్ట్రియల్ కన్సంప్షన్. ఈవీ కార్స్ అని బ్యాటరీస్ అని వాటిలో కొంచెం వాడతారు సిల్వర్ని, వాటిలో ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది మంచి. అంటే డీజిల్ మిగతా ఫ్యూల్స్ పెట్టే డిపెండెన్స్ తగ్గించి ఇండియాలో చాలా ఈవీ వెహికల్స్ చూస్తాం కదా మనం, బ్యాటరీస్ వాటిలో వాడతారు సిల్వర్ కొంచెంగా. సో డిమాండ్ పెరుగుతోంది. ఓకే. సో హోప్ఫుల్లీ అంటే అట్ ది సేమ్ టైం ప్రొడక్షన్ ఎక్కువైతే డిమాండ్ పెరిగినా కూడా ప్రైసెస్ కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రొడక్షన్ అంతే ఉంది, కొంచెం తగ్గింది కూడా సిల్వర్ది. దాంతో ప్రైసెస్ డిమాండ్ పెరగడంతో ప్రైసెస్ ఇంకా పుషప్ అయిపోయింది. ఓకే. హోప్ఫుల్లీ ఈ మొత్తం స్టోరీకి ఒక సక్సెస్ఫుల్ ఎండ్ వస్తుంది హోప్ చేద్దాం మనం 6 months to 1 year టైంలో. ఓకే. సో ఈ 6 months గ్యాప్లో అయితే కొంచెం అంటే ఇంక్రీజ్ అనేది కాన్స్టెంట్ గానే చూస్తూ ఉన్నాం మనం కదా. సో ఈటీఎఫ్స్ మీద డైరెక్ట్ ఎలా ఎఫెక్ట్ పడుతుంది సార్? ఈటీఎఫ్ యాక్చువల్లీ బెస్ట్ వే టు ఇన్వెస్ట్. అంటే నార్మల్ గోల్డ్ సిల్వర్ కొనడంలో ఇబ్బంది చాలా ఉంది దాంట్లో. అంటే క్వాలిటీ ఆఫ్ గోల్డ్, క్వాలిటీ ఆఫ్ సిల్వర్, స్టోరేజ్, లాకర్ కాస్ట్లు, తర్వాత క్యారెట్లు, తరుగు, మెరుగు అన్నీ ఉంటాయి కదా గోల్డ్ కొనడంలో. సో అవన్నీ దీంట్లో ఉండవు ఈటీఎఫ్స్లో. ఇది డిజిటల్ గోల్డ్ లేకపోతే వర్చువల్ గోల్డ్ కాబట్టి మీ పేరుకు యూనిట్స్ అలాట్ అవుతాయి ఆ గోల్డ్కి అగేన్స్ట్గా. ఓకే. అయినప్పుడు మీకు సేఫ్టీ ఇష్యూ ఉండదు, మీరు ఎప్పుడు కావాలన్నా దాన్ని రిడీమ్ చేసుకోవచ్చు, ఆ బెనిఫిట్స్ ఉంటాయి. సో యూ కెన్ కంటిన్యూ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ త్రూ ఈటీఎఫ్ రూట్. దట్ ఈస్ మై స్ట్రాంగ్ రికమెండేషన్. రైట్ సార్. అలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.